హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్. ఈరోజు మీకు నేను వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నోటికి ఏ టేస్ట్ తెలియనప్పుడు మీరు ఇలా వంకాయలు తీసుకొని పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ 1/2 kg వంకాయలు తీసుకున్నానండి. అలాగే 10 పచ్చిమిర్చి, చిన్న సైజు టమాటో, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం సాల్ట్, పసుపు, ధనియాల పొడి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, పోపు గింజలు. ముందుగా గిన్నెలో నీళ్ళు అలాగే సాల్ట్ వేసుకొని మనము వంకాయల్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసిన వెంటనే మనము సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టు పెద్ద సైజుగా కట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు అన్నీ కట్ చేసిన వంకాయలు నీళ్ళలో వేసుకొని ఒకసారి మనము బాగా వంకాయల్ని శుభ్రం చేసుకోవాలి. నెక్స్ట్ వంకాయల్ని ఉడికించేదానికి నేను మరుగుతున్న నీళ్ళు ఒక 10 పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. నెక్స్ట్ టమాటోని 2గా చేసి మూత పెట్టి వంకాయ మెత్తగా అయ్యేంత వరకు మనము ఉడికించుకుందాం. ఇప్పటికి 10 నిమిషాలు అయిందండి, వాటర్ కూడా తగ్గింది. సో ఇప్పుడు వంకాయని గుచ్చి మెత్తగా అయిందా లేదా అని చూద్దాం. మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత రోల్లో పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి మనము ఫస్ట్ ఇవి దంచుకుందాం. ఇలా కొంచెం పచ్చిమిర్చి నలిగిన తర్వాత నానబెట్టిన చింతపండు కూడా వేసి దంచుకోవాలి. చింతపండు పచ్చిమిర్చి దంచుకున్న తర్వాత టమాటో కూడా వేసి లైట్గా దంచుకుందాం. ఎందుకంటే టమాటోలు మనకి పచ్చడిలో కనిపించాలండి. సో టమాటోని ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇది పొళ్ళంతా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1 వాయి వంకాయలు వేసుకొని ఫస్ట్ మనము దంచుకుందాం. వంకాయలు ఎక్కువ దంచకుండా చూసుకోండి, ఎందుకంటే వంకాయలు తొక్కుగా మనకి తినేటప్పుడు తగిలితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకొక వాయు వంకాయల్ని కూడా వేసుకొని సేమ్ తొక్కుగా మనము దంచుకోవాలి. దంచిన తర్వాత ఉప్పు చూసుకొని సరిపడా అడ్జస్ట్ చేసుకొని ఇలా నేను చూపించినట్టు దంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పచ్చడి బౌల్లోకి తీసేసుకొని పోపుకి రెడీ చేసుకుందాం. ఇక్కడ పోపుకి నేను 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫస్ట్ సాసవులు, జీలకర్ర అలాగే పప్పులు వేగిన తర్వాత అందులోకి 2 ఎండుమిరపకాయలు, 5-6 దంచిన వెల్లుల్లి రెబ్బలు, పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అందులోకి కొంచెం ఇంగువ అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. సో 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు కరకరగా ఉంటే పచ్చడికి చాలా బాగుంటుందండి. సో కొద్దిగా కొత్తిమీర వేసుకొని అది కూడా వేగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మనము పచ్చడిలో వేసేసుకుందాం. అంతే అండి, మన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకునేది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వేడి రైస్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెయ్యి కూడా అవసరం లేదండి, అలాగే ఒకసారి తిని చూడండి. ఒక ముద్దతో ఆగరండి, అంత బాగుంటుంది. రాగి సంగట్లోకి కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఈ వంకాయ రోటి పచ్చడి నచ్చింది అనుకుంటున్నా. మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్. ప్లీజ్ లైక్, షేర్.